హలో అండి, అందరికీ పీర్ల పండుగను పల్లెటూర్లలో అంగరంగ వైభవంగా చేస్తారు. మేము పీర్ల పండుగను చూడడానికి బద్వేల్ దగ్గర ఉన్న అమ్మోరుపేటకైతే వెళ్ళాము. పెద్ద పీరయ్య స్వామికి వెండి గొడుగు పెట్టడానికి ఒక్కొక్కరు సెలెక్ట్ చేసాము. ఫైనల్ గా మామయ్య పట్టుకున్న గొడుగునైతే సెలెక్ట్ చేసి తీసుకున్నాము. ఆ గొడుగు పైన గోపురం లాగా వచ్చి కింద మువ్వలు వచ్చి చాలా బాగుంది చూడడానికి. పీర్లు ఊరేగింపుగా వచ్చేటప్పుడు అందరూ బిందెలతో నీళ్లు పోసి ఆ పీర్లను తల మీద పెట్టించుకుంటారు. అలా పెట్టించుకోవడం చాలా మంచిదంట. చిన్న పిల్లల్ని కూడా ఆ పీర్లకు తగిలిస్తూ ఉంటారు. ఊరేగింపు అయిపోయిన తర్వాత పీర్లన్నింటినీ గుండం చుట్టూ తిప్పడానికి తీసుకెళ్తారు. ఈ అగ్నిగుండం 2 రోజులు అలాగే కాలుతూనే ఉంటది. ఈ గుండంలోకి ట్రాక్టర్లతో పెద్ద పెద్ద పచ్చి మొద్దులను తీసుకుని వచ్చి కాల్స్తారు. ఈ అగ్నిగుండం చుట్టూ పీర్లు తిరిగేటప్పుడు ముందర డప్పులు కొట్టే వాళ్ళు, తర్వాత పీర్లు వెళ్తూ ఉంటాయి. పీర్లతో పాటు 4-5 మంది పెద్ద కట్టెకు మంటను మండించుకుని తీసుకుని వెళ్తూ ఉంటారు. అలా మొదటి రోజు కంప్లీట్ అవ్వగానే పీర్లను తీసుకుని వచ్చి పీర్ల ప్లేస్లో పెట్టేస్తారు. అప్పటి నుంచి పీర్లు ఎవరికి కనిపించకుండా పీర్ల మొత్తానికి ఒక క్లాత్ చుట్టేసి కనిపించకుండా పెట్టేస్తారు. మరుసటి రోజు సాయంకాలం పీర్లన్నింటినీ ఓపెన్ చేసి గుండం చుట్టూ తిప్పడానికి తీసుకెళ్తారు. ఇప్పుడు పీర్లు చనిపోయినట్లంట. ఈ పీర్ల పండుగను సంవత్సరానికి ఒకసారి చేస్తారు. పీర్ల పండుగను ఎందుకు చేస్తారు అంటే శత్రువులతో పోరాడి ప్రాణాలు అర్పించిన ముస్లిం సోదరుల త్యాగానికి ప్రతీకగా ఈ పండుగను చేస్తారంట. గుండం చుట్టూ తిరగడం కంప్లీట్ అయిపోయిన తర్వాత పీర్లను పట్టుకొని ఒక్కొక్కరు గుండంలో నడుస్తూ అటు సైడ్కి ఇటు సైడ్కి వెళ్తూ ఉంటారు. పీర్లు పట్టుకునే వాళ్ళే కాకుండా మిగతా వాళ్ళు కూడా ఈ గుండంలో తిరుగుతారు. కానీ వాళ్ళందరికీ ఏం కాదు. వెండి గొడుగును పీర్లకు ఎందుకు పెడతారు అంటే ఏవైనా కోరికలు కోరుకొని అవి తీరిన తర్వాత ఇలా వెండి గొడుగును చేయించి పండుగ రోజు పీర్లకు పెడతారు. గుండం చుట్టూ తిరిగి గుండంలో నడవడం అయిపోయిన తర్వాత పీర్లు అక్కడ నిలబడి ఉండంగానే ప్రతి ఒక్కరు గుండం చుట్టూ ఉన్న బూడిదను ఒక్కొక్కరు 3 సార్లు వేస్తారు. కొంచెం బూడిదను తీసుకొని బొట్టుగా కూడా పెట్టుకుంటారు. ఇంట్లో చల్లుకున్నా చాలా మంచిదనేసి చాలా మంది తెచ్చుకుంటుంటారు. గుండాన్ని జేసీబీతో మొత్తం క్లోజ్ చేస్తారు. క్లోజ్ చేసిన ఆ ప్లేస్లో రేగిపండు మొక్కనైనా లేదంటే సపోటా పండు మొక్కనైనా నాటుతారు. ఇలా మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత పీర్లు అన్నీ బావికి వెళ్ళిపోతాయంట. బావికి వెళ్ళే టైంలో అందరూ సదింపులుగా బొరుగులు తీసుకొని వస్తారు. తీసుకొని వచ్చిన బొరుగులన్నింటినీ పీర్ల మీద వేస్తూ ఉంటారు. పీర్లు ఊరేగింపుగా బావికి వెళ్ళేటప్పుడు ఎవరి ఇంటి ముందు నుంచి పీర్లు వెళ్తూ ఉంటాయో వారు బిందెలతో నీళ్లు తీసుకొని వచ్చి పోస్తూ ఉంటారు. అలా నీళ్లు పోయడం కంప్లీట్ అయిపోయిన తర్వాత సదింపులుగా తీసుకుని వచ్చిన బొరుగులన్నింటినీ పీర్ల మీద చల్లుతూ ఉంటారు. పీర్లు బావికి వెళ్ళేటప్పుడు ఎదురుగ్గా రావచ్చు, కానీ బావికి వెళ్ళేసి రిటర్న్ వచ్చేటప్పుడు వాటికి ఎదురుగ్గా వెళ్ళకూడదంట. పీర్లు ఊరేగింపుగా తిరిగేటప్పుడు తల మీద పెట్టించుకోవడమే కాకుండా ఒక చోట నిలబడినప్పుడు 3 సార్లు లేదంటే 5 సార్లు అటు ఇటు తిరుగుతారు. అలా తిరగడం వల్ల చాలా మంచి జరుగుతుందంట. హన్వి పాపను అలా తిప్పుతుంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తూ నవ్వుకుంటూ ఉంది. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ హన్వి తిరుపతి వ్లాగ్స్.